ఈ ప్రయాణంలో అసలు రాజు యాదవ్ అనే సినిమా మీరెందుకు చెయ్యవలసి వచ్చింది? వితౌట్ ఏ వాంట్ టు బికమ్ ఏ హీరో, దానివల్ల ఇంకో పర్పస్ ఏం లేదే? అంటే నేను కథ విన్నప్పుడు సార్, హ్మ్. నేను చారీ గారికి మొత్తం వినేసిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదండి, నేను హీరోగా చేయదలుచుకోలేదు, ఒక టైం ఇవ్వకుండా వినకుండా చేయనన్నాడు అనే అపకీర్తి నాకు ఎందుకని చెప్పి విన్నాను సార్. నేను విన్న తర్వాత కూడా ఇదే చెప్పాలనుకున్నాను, చేయనండి అని. తర్వాత మళ్ళీ కాల్ చేయడం, మళ్ళీ ఫోన్ చేయడం, మళ్ళీ ఎందుకంటే లాస్ట్ కాస్టింగ్ సార్ అదంటే నేను హీరోయిన్ మొత్తం అందరూ ఫిక్స్ అయిపోయారు. హీరో కూడా సెటప్ అంతా ఓకే అయిపోయింది. లాస్ట్ మూమెంట్లో హీరో సమ్ అనివార్య కారణాల వల్ల డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. ఒక హీరో ఎవరు లాస్ట్ నన్ను క్యాస్ట్ చేసుకున్నా సార్. అందుకే నాకు హీరోయిన్కి అవును అవును ఆన్ సింక్లో ఉంటుంది సార్. నేను అమ్మాయి నాగేశ్వరరావు కృష్ణ కుమార్ గారిలో ఉంటారు సార్. నేను మాత్రం ఆయనకు మాట చెప్పాను సార్. సార్ కథ చాలా మంచి కథ, మంచి వేరియేషన్ ఉంది, పర్ఫార్మెన్స్ ఉంది, చాలా బాగుంది, ఇది కొత్త వాళ్ళు తెలితే బాగుంటుంది సార్ అని చెప్పాను. ఏదో నేను ఉండబట్లే చెప్పాను, అలాంటి సలహాలు ఇవ్వకూడదు, బట్ చెప్పాను సార్, నాకు అనిపించింది చెప్పాను. అంటే మీకు నచ్చగా చెప్తున్నారు అనుకుంటా. మేబీ అనుకోవచ్చు సార్. లేదండి, ఎందుకంటే నన్ను ఆల్మోస్ట్ కమెడియన్గానే జనాలు, నేను ప్రేక్షకులకు తెలుసు, వీడు నవ్విస్తాడేమో అని వస్తా తప్పించి వీడు ఏడిపిస్తాడు, వీడు అద్భుతమైన నటన ప్రదర్శిస్తాడు అని నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయరేమోనండి. నా ఇది ఆలోచన అంటే లేదండి, కాంట్రాస్ట్ ఉంటుంది, బాగుంటుంది అని చెప్పాను. నేను ఎక్కడ కాంప్రమైజ్ అయినంటే సార్, ఒక సినిమాలో ఎక్కడైనా ఒక 4-5 సీన్లు అలాంటి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అలాంటి క్యారెక్టర్ ఇస్తే చేస్తాను కదా. సో ఇది ఫుల్ లెంత్ క్యారెక్టర్ గురించి చేద్దాం, పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి, నాకు ఇష్టం కాబట్టి పర్ఫార్మెన్స్ చేయడం, కొంచెం క్రూషియల్ క్యారెక్టర్ ఇది చేస్తే బాగుంటుందేమో అనుకొని చేశాను సార్. అంతే తప్పించి పెద్ద రీజన్స్ ఏం లేదు సార్. అంటే హీరో అయిపోదాం అన్న తాపత్రయం అస్సలు లేదు సార్. ఇప్పుడు మీరు చెప్పింది ఇంతవరకు మీరు ఎక్కడా చెప్పలేదు. సో ఇప్పుడు దానికి అంటే మీ మీద పడ్డ మచ్చ మీరే చెరిపేసుకున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఏదో హీరో అయిపోదామని మధ్యలోని ఒక గెంతాడు. లేదు సార్. మీ మన ప్రిలీజ్ ఈవెంట్ లో కూడా చెప్పాను సార్, ఇది ప్రెస్ మీట్ లో చెప్పాను సార్. చెప్పారు, గుర్తుంది నాకు. నేను వచ్చే కదా ప్రెస్ మీట్ లో చెప్పాను. అదే మీరు దాన్ని ఇంత వివరంగా చెప్పలేదు సార్. ఇంత వివరంగా ఏదో ఒక పాసింగ్ లాగా, అంటే నేను చేయనని చెప్పాను కానీ పట్టుబట్టారు కాబట్టి చేశాను, ఏదో ఆ సెన్స్ వచ్చినట్టు చెప్పారు. కానీ మీరు దీన్ని బాగా ఈ రోజున ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఎందుకంటే నేనేదో నటించేస్తాను, గొప్పగా నటించేసి గొప్ప ప్రదర్శన ఇచ్చేస్తాను, అలాంటి ఉద్దేశాలు ఏం లేవండి నాకని చెప్పి. అంటే మీరు ఆలీ గారు కూడా కొన్ని సినిమాలు, చాలా సినిమాలు హీరోలుగా చేశాడు ఆయన, 25 సినిమాల వరకు చేసినట్టు ఉన్నది. అండ్ సునీల్ గారు కూడా చేశారు 1-2. కానీ మీరు మాత్రం అసలు అటు పక్క పోలేదు, ఆ ఊసి ఎత్తలేదు, మీకు వచ్చిన దాన్ని కూడా మీరు తిరస్కరించారు దాదాపుగా. దాని తర్వాత ఒక 5-6 వచ్చినాయి సార్ మళ్ళీ. అవునా? 4 కోట్ల బడ్జెట్ అని, 6 కోట్ల బడ్జెట్ అని, 3 కోట్లు అని ఇలా వచ్చేసారు. నాకు డైరెక్ట్ రావడమే ఇలా 6 కోట్లండి 5 కోట్లండి అంటే, సార్ ఫస్ట్ ఆఫ్ నేను చేయండి సార్, సారీ సార్. నిన్న కూడా వచ్చింది సార్ ఒకటి. అవునా సార్? అస్సలు వద్దు సార్ ప్లీజ్. ఎందుకు వద్దంటున్నారండి? మీకున్న కారణం? నేను ఫస్ట్ నుంచి అదే సార్, నాకు ఎందుకో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉండాలి, ప్రతి సినిమాలో ఏదో ఒక మంచి సినిమాలో మంచి క్యారెక్టర్ పడితే చాలు అని అనుకునేది సార్. హీరో నాకు ఎందుకు అంతేనా? నేను సూట్ అవును హీరోగా, మనం దాన్ని కన్విన్స్ చేయలేము అనే ఫీలింగ్ అట్లా లేదు సార్. అది కూడా లేదు సార్. నేను సెల్ఫ్ గా నాకు నేను అంతగా తక్కువ కూడా చేసుకోలేను సార్. అది చాలా ప్రమాదం సార్ అది. అవును. ఎందుకంటే రీసెంట్ గా ఆడియన్స్ అందరూ ప్రూవ్ చేశారు సార్, లుక్స్ తో సంబంధం లేదు, కథ లుక్ బాగుంటే చాలు, అవును, హీరో లుక్ ఎలా ఉంటాయి ఏంటని చాలా మంది ప్రూవ్ అయ్యారు సార్ దాని విషయంలో. అవును, నో సార్, నో డౌట్ ఆ విషయం లేదు. నేను అలా అనుకోలేదు సార్. నాకెందుకు నేను ఈ పాత్ తీసుకున్నా సార్, దీంట్లో నీకు హీరోగా ఉండాలి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో హీరో అవ్వాలి, అందరికి గెటప్ సీనే కావాలి. గెటప్ సీన్ డేట్ లేదు సార్. ఇప్పుడు నవేడేస్ చూస్తే విజయ్ సేతుపతిగా ఉన్నారు సార్. ఆయన హీరోగా వచ్చి క్యారెక్టర్లు చేస్తుంటే సేమ్ ఈక్వల్ టు హీరో రేంజ్ సార్ అయింది. నేమ్ ఫహద్ ఫాజిల్ డిమాండ్, మంచి నేమ్ అండ్ ఫేమ్. అవును సార్, కరెక్టే మీరు చెప్పింది. అలాగే చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులకి హీరోతో పాటు ఉండే పేరు ఉంది సార్, బజ్. నాకు అంటే మరీ అంతగా ఊహించుకోవట్లేదు కానీ సార్, నా స్థాయి మేరకు నాకు వచ్చే క్యారెక్టర్లు అంత మనల్ని పొందితే చాలు అనిపిస్తుంది సార్. నాకు పెద్ద ఏమి లేవు సార్ అంత. ఇంకోటి సార్, ఒక సినిమాతో అదిరిపోయే పేరు వచ్చేసి, అద్భుతమైన పేరు వచ్చేసి, ఓ ఏంటి ఎరగొట్టేసారు అన్న తర్వాత కూడా సార్, మళ్ళీ వరుసెట్టి ఆన్ అండ్ ఆఫ్ అలాంటి సినిమాలు పడాలి సార్. పడకపోతే మళ్ళీ ఆ సినిమా అంత లేదు, ఈ సినిమా అదొక ప్రమాదం సార్. చాప కింద నీళ్ళలాగా కూడా కాకుండా సార్, కొంచెం
అలా కొంచెం పైకి అలా జర్నీ చేస్తే హ్యాపీ సార్ నాకు. అలా చిన్న పాము పడగెత్తినట్టు మళ్ళీ వెళ్ళిపోతుంది. ఓ బుసలు కొట్టుకుంటే వెళ్ళవసరం లేదు సార్, అది చాలా ప్రమాదం సార్ అయితే. అదేలేండి, కరెక్టే మీరు చెప్పింది. అంటే మీరు అప్పుడు నాటకాల్లో వేద్దాం చిన్న వేషం బాబాయ్ అని అడిగిన అది కంటిన్యూ అవ్వలేదు మొత్తానికి అవ్వలేదు సార్. నాటకాల్లో చూడడం వరకే అయిపోయింది మీరు. చూడడం వరకు. ప్రేక్షకుడి దగ్గర అయిపోయింది. నాటకాలు మాత్రం ప్రేక్షకుడు ఉండిపోయారు సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.